హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను షర్ట్ కాలర్ టాప్ విత్ పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. దీని క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్, అలాగే లైనింగ్ కూడా 2.5 మీటర్స్ తీసుకున్నా అండి. ఇంకా చూడండి, నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది స్టిచ్ చేశాను నేను. షర్ట్ కాలర్ అంటే డబల్ కాలరు టాపు. అలాగే ఈ టాప్కి ఇక్కడ పాకెట్ కనిపిస్తుంది కదా, ఈ పాకెట్ ఇలా పాకెట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. క్లియర్గా చూడండి. టోటల్గా షర్ట్ కాలర్ టాప్ ఇది. ఇక మనం కటింగ్కి వచ్చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత నేను ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను. ఫుల్ లెంత్ మనకి 40 ఇంచెస్ అండి టాప్ లెంత్. అయితే లైనింగ్ మనకి పైకి ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా తీసుకోవాలి. కాకపోతే లైనింగ్ కన్నా కొంచెం 40 ఇంచెస్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కస్టమర్, కాబట్టి నేను 40 ఇంచెస్ లెంతే తీసుకున్నాను. ఇంకా మనం కిందికి ఫోల్డ్ చేస్తాం కదా, అక్కడ మనకి 1 ఇంచు మైనస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ షోల్డర్ అండి. డబల్ కాలర్ నెక్స్కి ఎప్పుడైనా బై 2 మాత్రమే తీసుకోవాలి. అంటే 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 7 ఇంచెస్ తీసుకున్న తర్వాత నెక్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అలా ఆర్మ్ రౌండ్ కూడా నేను 7 ఇంచెస్ తీసుకున్నా అండి. ఇక తర్వాత నెక్ విషయానికి వస్తే, నెక్ ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకున్నా కిందికి, వెడల్పు 2.5 తీసుకున్నానండి. నేను అక్కడ మీకు డ్రా చేసి చూపిస్తున్నాను కదా, నెక్కుని చూడండి, కిందికి 3 ఇంచెస్, అలాగే వెడల్పు 2.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. దాన్ని నేను రౌండ్ గీసాను. ఇది ఫ్రంట్ నెక్, మనకి కాలర్కి ఫ్రంట్ నెక్ అనమాట ఇలా. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా తీసుకోవాలి మనం. ఇక్కడ మనము కాలరు నెక్ ఎలా మెజర్ చేసుకోవాలంటే, మనము నెక్ని మాత్రమే టేప్తోని నెక్ని మాత్రమే కొలత తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కాలర్ నెక్స్కి దేనికైనా 1/2 ఇంచు సరిపోతుంది. చూడండి, నేను 1/2 ఇంచు తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, 1/2 ఇంచు తీసుకొని రౌండ్ గీస్తున్నాను దాన్ని. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. దీన్ని సపరేట్గా మనము కట్ చేసుకోవాలి. ఇక ఇలా నెక్ అయితే అయిపోయింది కదా, ఇంకా చెస్ట్ చూసుకుందాం. చెస్ట్ మనకి 30 ఇంచెస్ అండి, 31.5 ఇంచెస్. దాన్ని నేను బై 4 చేశాను. 8+1 లైను ప్లస్ కుట్ల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా కట్స్ లెంత్ అండి, మనకి కట్స్ లెంత్ మనకి 19 ఇంచెస్ అండి. 19 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా నేను లైన్ గీసుకుంటున్నాను. చూడండి, 18 ఇంచెస్ దగ్గర లైన్ గీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఎంత వచ్చిందో చూసుకొని మధ్యలో ఒక లైన్ గీసుకోవాలి, మనం ఆఫ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ నుంచి కట్స్ లెంత్ తీసుకున్నాం కదా, అక్కడికి తీసుకొని ఆఫ్ చేస్తున్నా. చూడండి, ఇది మనకి వెస్ట్ అవుతుందన్నమాట. ఇది వెస్ట్కి నేను లైన్ గీసుకున్నాను ఇలా. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా మనం మెజర్మెంట్స్ అయితే పెట్టుకోవచ్చు. వెస్ట్ హిప్ మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. చెస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను నేను. వెస్ట్ మెజర్మెంట్ మనకి 28 అండి. దాన్ని బై 2 చేస్తే మనకి 7 వచ్చింది. 7కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను ఖర్చు కోసం, కుట్ల కోసం. అలాగే హిప్ అండి, ఇంకా హిప్ మనకి 30 ఇంచెస్ అండి. దాన్ని బై 4 చేస్తే 7.5 ఇంచెస్. ఇంకా కుట్ల కోసం హిప్ దగ్గర మాత్రం 1 ఇంచు తీసుకోవాలి, ఎందుకంటే మనకు అక్కడ కట్స్ వస్తాయి కాబట్టి 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టోటల్గా అంటే హిప్ ప్లస్ 1 ఇంచుతో సహా ఎంత ఉందో కొలుచుకొని దానికన్నా మనకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా కిందికి పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి వీడియోలో అయితే క్లారిటీగా కనిపించకపోయినా మీకైతే నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. చూడండి, 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కిందికి క్రాస్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు దాన్ని మనము క్రాస్గా ఒక స్కేలు లేదా టేప్ హెల్ప్తో క్రాస్గా అయితే మనము లైన్ గీసుకోవాలి. ఇంకా టోటల్గా 3 ఇంచెస్ తీసుకున్నాను నేను కిందికి హిప్ లెంత్తో సహా. ఇప్పుడు దీన్ని నేను ఇలా స్కేల్తోని తీసుకుంటున్నా. చూడండి, ఇలా షేప్ అయితే వస్తుంది మనకి పర్ఫెక్ట్గా, టాప్ షేపు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ కిందికి ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, అక్కడికి కూడా నేను ఇలా లైన్ గీసుకుంటున్నా. చూడండి, ఓకేనా? ఇలా అయితే ఫినిష్ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రౌండ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ తీసుకొని నెక్ కట్ చేయకుండా ఓన్లీ షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ ఇలా నేను కట్ చేసుకున్నాను. ఇంకా పైన బ్యాక్ నెక్ కట్ చేసి పెట్టాను నేను. చూడండి, బ్యాక్ నెక్ కట్ చేసింది ఒక వన్ సైడ్ ఆఫ్ టాప్ తీసేసుకొని ఇంకో సైడు ఫ్రంట్ నెక్ గీసుకున్నాం కదా 3 ఇంచెస్ కిందికి, ఆ ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకున్నాం మనము. ఆ రౌండ్ను మనం కట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ నెక్ కూడా ఫినిష్ అయింది. అయితే ఇది మనకి కాలర్ నెక్ కాబట్టి ఫ్రంట్ భాగంలో మనకి కొంచెం వీ షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికి కంపల్సరీ కాదు, కొంతమంది డిజైనింగ్స్ కూడా పెట్టుకుంటారు, కానీ నేనైతే వీ షేప్ కట్ చేస్తున్నా. అయితే వీ షేప్ ఎలా కట్ చేసుకోవాలి, ఎన్ని ఇంచెస్ కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి నేను 8 ఇంచెస్ క్రాస్గా ఇలా టేప్ మూవ్ చేశాను. టేప్ అనేది ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. ఇక్కడ 8 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి నేను మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు అక్కడి వరకు మనము మిడిల్ పార్ట్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇంతే, సరిపోతుంది ఇలా. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తే ఎలా వచ్చింది, ఇలా వీ షేప్లో వస్తుంది మనకి. కాలరు నెక్ కింది భాగంలో మనకి షేప్ అనేది వీ షేప్ వచ్చేసింది కదా. ఇలా అయితే టాప్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇంకా 4 ఫోల్డింగ్స్ తర్వాత మనకి ఎల్బో విత్ ఫ్రిల్స్ కాబట్టి చూడండి, ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను నేను. ఫుల్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ తీసుకున్నాను పఫ్ కోసం అనేసి. ఇక ఈ పఫ్ హ్యాండ్స్ అనేవి నేనైతే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ రౌండ్ ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా తీసుకొని నెక్స్ట్ హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఫస్ట్ మనము ఆమ్ రౌండ్ తీసిన దగ్గర నుండి ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ని కూడా మనము ఇందులోకి మూవ్ చేసుకోవాలి. చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా పఫ్ హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాను. ఇక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అయితే లెంత్ మనకి దీనికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. నేను టేప్తో కూడా కొలిసి చూసుకుంటున్నాను. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం లైనింగ్ ఎగ్జాక్ట్ 40 ఇంచెస్ తీసుకున్నాము. 40 ఇంచెస్ లెంత్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. టోటల్గా 3 ఇంచెస్ తీసుకున్నా అండి. కిందికి మనకి మలపడానికి పోతుంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ ఫినిష్ అయింది. దీనిపైన లైనింగ్స్ ఇలా వేసుకొని నెక్ భాగం ఉంది కదా, వీ షేప్ ఏదైతే ఉందో నెక్ భాగంలో ఆ వీ షేప్ని ఫస్ట్ మనం ఉల్టాయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్నాను కదా, ఈ వీ షేప్ని మనం పిన్స్తోని ఇలా పిన్స్ పెట్టుకుందాం ఫస్ట్. దాని మార్కింగ్ కరెక్ట్గా గీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా స్క్వేర్ షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేనైతే కుట్టు వేసేసాను ఆల్రెడీ, కనిపిస్తుంది కదా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని మనం మధ్యలో నుంచి కట్ చేసుకుందాం. మనకి నెక్ ఉల్టాయించడానికి లేదండి, ఇది కాలర్ నెక్ కాబట్టి. అందుకే నేను కిందికి మనం ఏ షేప్ అయితే తీసుకున్నాం, వీ షేప్ తీసుకున్నాం కదా కింది భాగంలో నెక్కి, సో ఓన్లీ ఆ వీ షేప్ మాత్రమే నేను ఉల్టాయిస్తున్నా. ఇలా చూడండి, ఇలా లోపలికి లైనింగ్ అనేది వేసుకొని పైన మనము సన్నం కుట్టు వేసుకోవాలి ఒకటి. ఇలా ఇలా వీ షేప్ అయితే ఫినిష్ అయిపోయింది స్టిచ్ వేసుకోవడం.
ఇప్పుడు టోటల్గా నేను లైనింగు మెయిన్ క్లాత్ టోటల్గా లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ జాయింట్ చేస్తున్నా. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు క్రాస్గా వేసుకున్నాను. ఇందాక మీరు చూసారు కదా, క్రాస్గా అయితే కుట్టు వేసుకున్నాను షోల్డర్కి. కాలర్ నెక్స్కి మనకి క్రాస్గానే వేసుకుంటామండి, అందుకే క్రాస్ కుట్టు వేసుకొని ఇలా జాయింట్ చేశాను. ఇప్పుడు టోటల్గా నెక్ ఉంది కదా, నెక్ అనేది ఎంత ఉంది, వి షేపు పైనుంచి ఎంత ఉంది అనేది మనం ఇలా టేప్తోని మెజర్ చేసుకోవాలి. 14.5 వచ్చింది మనకి. ఇప్పుడు 14.5తో ఇలా క్యాన్వర్స్ని తీసుకోవాలి. చూడండి, ఈ క్యాన్వర్స్ పీస్ తీసుకొని 14.5 ఇంచెస్ డబల్ ఫోల్డ్ చేశాను నేను. 14.5 అంటే 7.5/2 చేస్తే మనకి 7.5 వస్తుంది కదా, అలా బై 2 చేశాను. ఇంకా వెడల్పు చూడండి, వెడల్పు నేను ఎంత తీసుకుంటున్నాను, 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కాలర్ కోసం, డబల్ కాలర్ కోసం తీసుకుంటున్నాను. సింగిల్ కాలర్కి అయితే ఇంత అవసరం లేదు, మనకి డబల్ కాలర్ కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్, ఇంకా స్టార్టింగ్ ఫోల్డింగ్ భాగంలో 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా టోటల్గా అయితే పొడవు 7.5 తీసుకున్నాను. మనకి కాలర్ కొలిచాం కదా, కాలర్ కొలుచుకున్నప్పుడు 14.5 వచ్చింది కాబట్టి బై 2 చేసి 7.5 తీసుకున్నాను. దాన్ని నేను ఇలా గీసుకుంటున్నా క్రాస్గా. చూడండి, నేను క్యాన్వర్స్ని ఎలా అయితే గీసుకుంటున్నాను, ఎలా కట్ చేసుకుంటున్నాను అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, వెడల్పు 2.5 తీసుకున్నాను, ఇంకా పొడవు 7.5 తీసుకొని ఇలా క్రాస్గా తీసుకున్నాను. ఇక్కడ గీతలు కనిపిస్తున్నాయి కదా మీకు, మార్కర్తో నేను డ్రా చేశాను. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి డబల్ కాలరు. ఇంకా మధ్యలో టక్ కట్ చేసుకుంటున్నాను కింది భాగంలో. ఓకేనా అండి, ఇలా టోటల్గా క్యాన్వర్స్ అయితే కటింగ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ అంటే లైనింగు, మెయిన్ క్లాత్, వాటికి మనము ఈ క్యాన్వర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ లైనింగ్కి నేను ఇలా స్టిచ్ వేసుకుంటున్నా. చూడండి, ఒక సైడు లైనింగ్కి ఇలా వన్ సైడ్ మలిపాను నేను, వన్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేశాను. తర్వాత టోటల్గా రౌండ్గా కనిపిస్తుంది కదా, లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా టోటల్గా ఫోల్డ్ చేసుకొని టోటల్ క్యాన్వర్స్ని అయితే మనం కవర్ చేసుకున్నాం లైనింగ్తో. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక మెయిన్ క్లాత్, ఒక లైనింగ్ క్లాత్, ఇంకా రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూడండి, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను కదా, వీటిని నేను ఇలా ఒక కుట్టు, లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. ఫస్ట్ రెండింటిని జారిపోకుండా ఉండడానికి పిన్స్కి బదులు ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను నేను. ఓకే, ఇలా ముడతలు రాకుండా టోటల్గా కుట్టు వేసుకొని ఇంకా ఈక్వల్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా వేసి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా, ఆ నెక్ని ఇలా పెట్టుకున్నాను. చూడండి, క్యాన్వర్స్ పైకి వచ్చేలాగా, ఇంకా కింది వైపున లైనింగ్ కిందికి వెళ్ళేలాగా ఇలా వేసుకొని ఒక కుట్టు వేసుకుంటున్నాను. నేను ఎలా వేసాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు బాగా. కాలర్ నెక్ అనేది మనం కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ కూడా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, వన్ సైడ్ కుట్టు వేసుకున్నాం కదా, వన్ సైడ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. సైడ్లకు కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కిందికి ఫోల్డ్ చేయడానికి ఒక కుట్టు మందం మాత్రమే, కుట్టు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు మాత్రమే క్లాత్ ఉంచుకోవాలండి. టోటల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర, కాలర్ మూలల దగ్గర టక్స్ పెట్టుకుంటున్నాను. ఇలా టక్స్ పెట్టుకోవడం ఫినిష్ అయింది కదా, ఇలా ఉల్టాయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి మూలలు అనేవి కరెక్ట్గా రావాలంటే ఒక స్క్రూ డ్రైవర్ హెల్ప్తో మనం ఇలా మూలలు కరెక్ట్గా తీసుకున్నాం. చూడండి, కాలర్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము దీనికి టాప్కి జాయిన్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి. మనము కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇలా స్టార్టింగ్ నుండి అంటే ఫ్రంట్ పార్ట్ నుండి నేను
కుట్టు వేసుకుంటున్నాను. అయితే ఈ కాలర్ జాయింట్ చేసేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టాప్ ఫ్రంట్ వైపు నుంచి నేను వేస్తున్నాను. మనము నార్మల్గా వేరే కాలర్స్కి రివర్స్ సైడ్ నుంచి వేస్తాము. ఇది డబల్ కాలర్ కాబట్టి, షర్ట్ కాలర్ కాబట్టి టాప్ ఉల్టా సైడ్ నుంచి కాకుండా నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి కుట్టు వేస్తున్నాను నేను. ఇలా కాలర్ మొత్తం కుట్టు వేసుకోవాలి. అయితే ఈ కుట్టు వేసేటప్పుడు లైనింగ్ భాగం పైకి ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను కుట్టు వేస్తున్నాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. చూసారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను కుట్టు అనేది వేశాను. ఓకే, ఇలా టోటల్గా అయితే కుట్టు వేసుకోవడం ఫినిష్ అయింది. ఇప్పుడు ఇలా టోటల్గా అయితే మనం వేసుకున్నాం కదా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడు ఓపెన్ ఉంటుంది. చూడండి, ఇలా నేను లోపల సైడ్ మీకు కనిపిస్తుంది కదా, లైనింగ్ ఉన్న సైడ్ అంటే ఉల్టా సైడ్ కూడా నేను ఇలా కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బయట వైపు నుంచి వేసాను ఫస్ట్, ఇప్పుడు లోపల వైపు నుంచి కూడా నేను కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా టోటల్గా లోపల వైపు కుట్టు వేసుకుంటున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నేను కుట్టు వేస్తున్నప్పుడు చూడండి కాలర్ని ఒకసారి, బయట వైపు లైనింగ్ వచ్చింది మనకి, లోపల వైపు మెయిన్ క్లాత్ పోయింది. ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి, ఇలా లోపలికి లైనింగ్ వెళ్ళిపోయింది, బయటకు మనకి మెయిన్ క్లాత్ అనేది వచ్చింది. రివర్స్లో వస్తుంది, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇలా డబల్ కాలర్ అయితే ఫినిష్ అయింది. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు నేను దీనికి పాకెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా షేప్లో, ఒక షేప్లో ఇలా పాకెట్ అయితే ఫినిష్ చేసుకున్నాను నేను. దీన్ని ఇలా కుట్టు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు పాకెట్ని. ఇలా అయితే నేను ఒక హ్యాండ్ పట్టే మందం వదిలేసుకొని క్లాత్ టోటల్గా డ్రాప్ షేప్లో అయితే కట్ చేశాను నేను. ఈ డ్రాప్ షేప్లో కట్ చేసిన దాన్ని ఒక 5-6 ఇంచెస్ వెడల్పు మందం వదిలేసాను. అలా వదిలేసి టోటల్గా అయితే ఇలా కవర్ చేసి స్టిచ్ వేశాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ జాయిన్ చేశాను కదా, ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, అలా సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు రైట్ భాగంలో అంటే మన కుడి చేయి వైపు మనకి పాకెట్ వస్తుంది. అలా పాకెట్ వచ్చే ప్లేసెస్లో ఎక్కడ పెట్టుకోవాలి అంటే చూడండి, కట్స్ ఎక్కడైతే మనకు వస్తాయో కట్స్ ప్లేస్ నుంచి 1.5 ఇంచ్ వదిలేయాలి. ఫస్ట్ 1.5 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి 1.5 ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి 6 ఇంచెస్ మనము పెట్టుకోవాలన్నమాట పాకెట్ కోసం అనేసి. ఫస్ట్ నేను హ్యాండ్ దగ్గర నుంచి అయితే ఇలా సైడ్ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను కదా, ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నేను టెన్షన్ ఆడిచ్చి వదిలేసాను కుట్టు. చూడండి, ఇక్కడ నుంచి 6 ఇంచెస్ నేను మధ్యలో గ్యాప్ వదిలేసాను. 6 ఇంచెస్ వరకు వదిలేసాను మధ్యలో గ్యాప్, సరిపోతుంది పాకెట్కి. ఇలా 6 ఇంచెస్ వదిలేసి అక్కడి వరకు మాత్రమే కుట్టు వేసుకున్నాను నేను హ్యాండ్ దగ్గర నుండి సైడ్ కుట్టు. ఈ మధ్యలో వదిలేసి కింద 1.5 ఇంచ్ వదిలేసాం కదా, 1.5 ఇంచ్ కూడా మనము కవర్ కుట్టు వేసుకోవాలి. చూడండి, హిప్ దగ్గర మనకి సైడ్కి మనకి కట్స్ వస్తాయి కదా, కట్స్ దగ్గర 1.5 ఇంచ్ మనము ఇలా కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఇలా మధ్య భాగంలో అయితే 6 ఇంచెస్ వదిలేసాను నేను. ఇక అది నేను కరెక్ట్గా లైన్ గీసుకొని, ఈ లైన్ మనకి ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా గీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రంట్ వైపు కూడా సేమ్ లైన్ వచ్చేలాగా మార్క్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్లో మనము పాకెట్ అనేది జాయింట్ చేయాలి కాబట్టి ఇలా వేసుకున్నాను. చూడండి, 2 సైడ్స్ వచ్చేలాగా ఇలా వేసుకొని, 1 సైడ్ వేసుకొని అనదర్ సైడ్ మనం ఇలా ప్రింట్ కొట్టుకోవచ్చు మనం. చూడండి, ఇక్కడ నేను 1 సైడ్ వేసాను ఆల్రెడీ, మార్కింగ్ అనేది వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా నేను ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇంకో సైడ్ రివర్స్ సైడ్ కూడా మనకి ప్రింట్ అనేది పడిపోతుంది కాబట్టి ఇలా గీసుకోవచ్చు. ఓకేనా, ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను పాకెట్ కోసం కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన క్లాత్ తీసుకున్నాను. ఇలా తీసుకొని స్ట్రైట్ సైడు ఇలా కుట్టు పెట్టుకుంటున్నాను. చూడండి, స్ట్రైట్ సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు, ఇలా అది స్ట్రైట్, ఇంకా ఇలా స్ట్రైట్ సైడు ఇదిగో చూడండి, ఇలా నేను కుట్టు వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా,
ఇలా పాకెట్ అయితే చాలా ఈజీగా స్ట్రైట్ సైడ్ నుంచి ఇలా మధ్యలో పెట్టేసి కుట్టు వేసుకోవాలండి. చాలా ఈజీగా పాకెట్ స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇలా పాకెట్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా, టోటల్ లుక్ అయితే మనకి ఇలా వచ్చింది. పాకెట్ విత్ షర్ట్, కాలర్, టాప్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.